హే, ఏంటిది? అదా వినాయకుడు, మా దేవుడు. మీరు విగ్రహారధికులా? విగ్రహారధికులు అంటే? అంటే విగ్రహాల్ని పూజించే వాళ్ళని అర్థం. పూజిస్తే ఏమవుతుంది? అవి ఒట్టి బొమ్మలు. చెవులుండి వినలేవు, కళ్ళుండి చూడలేవు, నోరుండి మాట్లాడలేవు. దేవుడు మా బైబిల్లో విగ్రహారం చేస్తే పాపం అన్నాడు. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? ఏం ఆలోచించకు, తీసి బయటపడే. పడేయాలా? నేనైతే పడేయలేను. ఎందుకో, నేను పడేస్తాగా. వద్దు, మా అమ్మ చూస్తే తిడుతుంది. మా అమ్మకి చెప్పి అప్పుడు తీసేస్తానులే. ఏంటిది ఇది? అది మా దేవుడు యేసుక్రీస్తు. ఇది విగ్రహం కదా? విగ్రహం. చెవులుండి వినలేవు, కళ్ళుండి చూడలేవు, నోరుండి మాట్లాడలేవు కదా. విగ్రహారాధన చేయొద్దని మీ దేవుడు చెప్పారు కదా, మరి ఏంటిది ఇది? అది ఏంటంటే చూసుకోవడానికి అలా పెట్టారంతే. ఓహో, అంటే అందులో దేవుడు లేడన్నమాట. లేడు. మరి దీన్ని బయటపరిచానా? వద్దు వద్దు. ఎందుకు? నువ్వేగా చెప్పింది నీ దేవుడు విగ్రహంలో ఉండడని. మరి ఫోటోలో దేవుడే లేనప్పుడు నీకు భయం ఎందుకు? నా దేవుడి దగ్గరకు వచ్చేసరికి పడేయడానికి సిద్ధపడ్డావు, మరి మీ దేవుడి దగ్గరకు వచ్చేసరికి ఎందుకు గుట్కా నిండుతున్నావు? దీనినే మతం మాదం అంటారు, అది నాలో లేదు.